హాయ్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. అందులో భాగంగా మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి వచ్చాము. మనం ఇప్పుడు ఆచంట నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఈసారి ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఇక్కడ ఆచంట నియోజకవర్గంలో ఈసారి ఎవరిని ఎమ్మెల్యే చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునేందుకు మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. చూద్దాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఓటర్ నాడు ఎలా ఉంది, వాళ్ళ ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అమ్మ ఏం పేరు? నన్ను దేవి అండి. దేవి, ఏం చదువుతున్నాను? నేను ఇంటర్ అండి. ఓటు ఉందా మీకు? ఉందండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఓటు వచ్చిందా మీకు? ఓటు వేయబోతున్నావు? వేయబోతున్నా. రైట్, కొత్తగా ఓటర్వి అయితే ఈ ఆచంట ఓటర్వి. ఈ ఎలక్షన్స్లో నువ్వు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నావు దేవి? పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్కి వేద్దాం. వేద్దాం. పవన్ అభిమాన అంటే ఫ్యాన్ అని కాదు, మామూలుగా ఆయన పరిపాలన కూడా ఎలా ఉంటుందని ఒకసారి చూద్దామని. ఓకే దేవి, ఇప్పుడు చెప్పు, 5 years నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ 5 yearsలో మీకు ఏం నచ్చలేదా? మరి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు అంటే కొంచెం ఒకరు మార్చుకోవాలి, పరిపాలన ఎలా ఉంటుందని చూడాలనుకుంటాం కాబట్టి ఆయనది కూడా చూడాలని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపించింది? కొంచెం పర్వాలేదండి, పర్వాలేదు. ఈయన కూడా బాగానే చేస్తారని అనుకుంటున్నామండి. అనుకుంటున్నాం గెలిస్తే బాగానే చేస్తారు అని అనుకుంటున్నాం. నమ్మకమే, హ్యాపీగానే ఉన్నాం. అంతేనా? ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ కేసే ఒక హ్యాపీనెస్, ముఖ్యమంత్రి అయితే బాగా చేస్తాడని హ్యాపీనెస్. అవునండి. ముఖ్యమంత్రి అవుతారండి, నమ్మకం ఉందండి, అవుతారు. సరే, చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు పెట్టాడు కదా చాలా, పసుపు కుంకుమని, వృద్ధాప్య పెన్షన్స్, మీలాంటి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, మీకేమైనా వచ్చినాయి? మాకేం రాలేదండి. మేము క్యాస్ట్ కాపు కాబట్టి మాకేమీ రాలేదు. రాలేదు. ఓసీ కాబట్టి మాకేమీ రాలేదు. కాపు కార్పొరేషన్ కూడా పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు. పెట్టారండి, మాకైతే ఏమీ రాలేదు. రాలేదండి. టోటల్గా ఆచంట ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు అయితే కొంచెం పర్వాలేదండి. అవునండి, కొంచెం పర్లేదండి. కొంచెం. సరే, మరి ఈసారి మీ ఆచంట నియోజకవర్గంలో ఎవరిని ఎమ్మెల్యే చేద్దాం అనుకుంటున్నావు? తెలీదండి మరి. కానీ నీకు మాత్రం సీఎం మాత్రం ఆయనే కావాలి, పవన్ కళ్యాణ్ గారు అవ్వాలనుకుంటాం. నో డౌట్ అండి. అమ్మ ఏం పేరు? నీ పేరు? హేమలత. ఎలక్షన్స్ వస్తున్నాయి, హడావిడి చూస్తున్నారు మీరు, ప్రచారాలు హడావిడి ఉంది. ఎవరు పార్టీ వాళ్ళ హడావిడి. ఈసారి నువ్వెవరిని కోరుకుంటున్నావు ముఖ్యమంత్రి? ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు వరకు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి జగన్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మార్పు కావాలని కోరుకుంటున్నాం. మార్పు రావాలని కోరుకుంటున్నాం. అంటే చంద్రబాబు గారు కూడా మార్పు చేశారు. మొన్నే మాది నవంబర్ 28వ తారీఖుని ఇల్లు ఫైర్ అయిపోయింది. ఇల్లు కాలిపోయినప్పుడు వాళ్ళు వీళ్ళు 3 పార్టీలు మాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు మేము మధ్య తరగతి వాళ్ళం. నాకు చదువుకున్నప్పుడు స్కాలర్షిప్ ఏమీ తీసుకోలేదు, రాలేదు కూడా. ఇప్పటికి ఎవరొకరి చేత సహాయం చేస్తారేమో కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు మీరు చూశారు, ఏమన్నా వచ్చాయా మీకు, మీ కుటుంబానికి? మా కుటుంబానికి ఏమీ రాలేదు. చంద్రబాబు నాయుడు ఎలా అనిపించింది మీకు ఈ 5 yearsలో ఈ కొత్త రాష్ట్రం? చంద్రబాబు ఉన్నప్పుడు చాలా బాగుంది. జగన్ ఎందుకు కావాలనుకుంటున్నావు నువ్వు? అంటే అందరికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి. ఇవాళ జగన్ వచ్చారు, మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలి. అంటే ప్రతి 5 years ఒకసారి ఒక్కొక్కరు మారుతూ ఉండాలి. అలా మారుతూ ఉంటే డెవలప్మెంట్ జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చినాడు, ఒక్కొక్కళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు చేశారు కాబట్టి అలా రేపు ఎవరు వస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు అయితే జగన్ గారు, ఎవరు వస్తే వాళ్ళు మంచి డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం. సరే అమ్మ, నువ్వు ఆచంట కదా మీది? ఆచంట. ఎట్లా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ పీతాని గారు. ఎలా ఉంది పని బాగానే ఉందా? అందరికి అందుబాటులో ఉంటాడమ్మా? అందుబాటులోనే. సరే అమ్మ, నాకు స్ట్రేట్ క్వశ్చన్, ఈసారి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది మీ ఆచంట నియోజకవర్గానికి? రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరు రావాలని కోరుకుంటున్నాం? సీఎం గారు జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. ఇద్దట్లో ఎవరు వచ్చినా, ముగ్గురులోని ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు. ఫైనల్గా అట్లా 3 సీట్లు ఉంటాయి కదా, సీఎం సీట్లు ఒకటే సీట్ ఉంటుంది కదా, ఆ సీట్లు ఎవరు కూర్చోవాలి? ఓట్లు ఎంతమంది ఎవరేస్తే అట్లా కాదు, నువ్వేం కోరుకుంటున్నావు? నేను కోరుకునేది జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఫైనల్. మేడం నమస్తే అండి, మీ పేరేం పేరు అండి? దేవి అండి. దేవి, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఏం చదువుకున్నారు? 10th వరకు చదువుకున్నారు. చూస్తున్నారు కదా, మీకు ఓటు హక్కు ఉంది. గతంలో వేసారు ఓటు. ఈ 2019లో కూడా ఓట్లు వచ్చేసాయి. ఎలక్షన్స్ కొద్ది రోజుల్లో ఉంది.
ఈసారి ఈ 2019 ఎలక్షన్స్లో మీరు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే మేమైతే కాపులు అండి. నాకు ఎవరి గురించి నా సంబంధం లేదండి. మీరు ఒకసారి మార్చాలి కదండి, మాకు ఇష్టంగా పవన్ కళ్యాణ్ చూడాలని ఉంది. పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నారు. రైట్, పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలని మీ అభిప్రాయం. ఓకే, ఈ 5 years నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ కొత్త రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాడు. ఈ 5 years నుంచి ఎలా అనిపించింది ఆయన పనితీరు? ఎలా అనిపించింది మీకు? బాగానే ఉందండి, పర్వాలేదులేండి. నాకైతే దాని గురించి సరిగ్గా చెప్పడం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు కదా. పసుపు కుంకుమ అని మహిళలకు, విద్యార్థులకు పెన్షన్, అదే స్కాలర్షిప్స్ అని, పెద్దవాళ్ళకి వితంతు వికలాంగులు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు కదా. ఎలా అనిపించింది? ఈ 5 years డెవలప్మెంట్ జరిగిందా ఈ ఆంధ్రప్రదేశ్? జరిగింది. బాగానే ఉందా? బాగానే ఉంది. కానీ మరి ఈసారి పవన్ కళ్యాణ్ కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఒకసారి మార్చి చూడాలి కదండి. మార్పు చేయాలంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ వల్ల అవుతుందా? రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా? ఆయన మాటలు అయితే చాలా బాగా చెప్తున్నారండి, అన్నీ బాగా అడుగుతున్నారు. ఆయన మాట్లాడే విధానం అయితే చాలా బాగుందండి. నిజంగా ఒకవేళ ఆయన వస్తే అలా జరుగుతుందని నమ్మకం అండి. నమ్మకం. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే ఈ రాష్ట్రం ముందందులో వెళ్తుంది, ఆయన మాటలు బట్టి మీకు అర్థమైంది అంటున్నారు. ఓకే, మరి ఈసారి ఈ జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చాలా పోటాపోటీగా ఉంటుంది. మరి ఈసారి అవకాశం ఇస్తారా మరి మీరు పవన్ కళ్యాణ్కి? ఇస్తారా? మీరు ఓటేస్తే ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్కి వేస్తారా? ఆచంట నియోజకవర్గం మీది కదా, మీరు ఇక్కడ ఓటర్ కదా. ఎలా ఉంది డెవలప్మెంట్? ఆచంట బాగా డెవలప్మెంట్ అయిందా? కొంచెం పర్వాలేదు. పర్వాలేదా? ఓకేనా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ ఎమ్మెల్యే అయితే పోటీ మీద ఉందండి. సరే, ఏ పోటీ ఉన్నా మీ ఫైనల్ డిసిజన్ ఏంటి? మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? పవన్ కళ్యాణ్కి. డౌటే లేదంటారు. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నిక్ నేమ్ బాబ్జీ అండి. నిక్ నేమ్ బాబ్జీ. బాగుందండి బాబ్జీ గారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంది సార్ బాబ్జీ గారు? మరి ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి? ఎవరిని కోరుకోవడానికి ఏముందని, చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం బాగానే చేశారు అనుకోండి. అయినా సరే మరీ కొత్తదనం కోరుకోవాలని ఉంటుంది. ఎందుకని సార్? బాగానే చేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు అని మీరే అంటున్నారు కదా. ఎప్పుడు కొత్తదనమే కోరుకుంటారు కదండి మానవులంతా, అది మెయిన్. సరే, ఆ కొత్తదనం ఎవరైతే బాగుంటుంది? ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ బాగుంటుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా వస్తున్నాడు కదా, ఈ రాజకీయాల మీద అవగాహన కానీ అనుభవం ఉందంటారా? మనకు ఉందండి అని అనుభవం. ఆయనకి అలాగే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుభవం. చంద్రబాబు నాయుడు గారికి ఎలా వచ్చిందో అలాగే ఇతనికి కూడా రావచ్చు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టఫ్గా ఉండబోతుంది. ఒకవైపు జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాలు, ఇట్లా రకరకాల పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ అన్నీ ఉన్నాయి. అంటే ఈ పోటీని తట్టుకొని ఇలా 4 పార్టీలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి, మనల్ని అలా ఆడుకుంటూనే ఉంటారు. ఏదో పార్టీని మనం ఎన్నుకోక తప్పదు. అదే ఈసారి ఏ పార్టీని ఎన్నుకుందాం అనుకుంటున్నాం? అయితే మనకైతే పవన్ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది రైట్ సార్. మరి చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, కొత్త రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ 5 yearsలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎలా అనిపించింది మీకు? ఏం పెద్దగా అభివృద్ధి చెందిపోలేదండి. మనకు కావలసినంత అభివృద్ధి ఏమి అయిపోలేదు. కానీ ఏంటంటే ఎప్పుడో చేస్తున్నది ఉన్నది కనుక దాన్ని బట్టి అభివృద్ధి చేసేసామని అనుకోవడం తప్ప అంతకు మించి ఏమీ కాదు. అది ఎప్పుడు ప్రతి 5 yearsకి కూడా చేయవలసినవి ఈ పనులు. ఏ ప్రభుత్వం వచ్చినా చేయవలసినవి అయ్యి ఈ ఆటంకపరిచే కాదు. ట్యాక్సులు వసూలు చేస్తారు, వాటి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటారు. అది ఇప్పుడు ఏంటంటే ఎక్సెస్ ఏంటంటే ప్రజలకు ఇచ్చే హామీలు ఇస్తున్నారు చూసారండి, అయ్యే ఎక్సెస్. అయ్యి అవసరం కానివాడికే ఎక్సెస్ వచ్చేస్తుంది, అది అవసరం అయినోడికే అందట్లేదు. కొంతమందికి అవసరం కాని వాళ్ళకి అందుతుంది. అది ఎలా? మీకేమన్నా అందినాయండి? మాకేమీ అందలేదండి. సరే సార్, లాస్ట్గా అంటే ఆచంట నియోజకవర్గ ఓటర్గా ఈ 5 సంవత్సరాల్లో ఆచంట నియోజకవర్గం అభివృద్ధి చెందిందండి? అభివృద్ధి చెందిందండి. అంటే ఇక్కడ పితాని ఎమ్మెల్యేగా ఉన్నారు, చెందిందండి, అభివృద్ధి చెందిందండి. అంటే పితాని అందరికీ అందుబాటులో ఉంటారు? అభివృద్ధి చెందింది, గతం కంటే ఇప్పుడు అభివృద్ధి చెందింది. ఎమ్మెల్యే అందరికీ అందుబాటులో ఉంటారండి? ఓకే అండి. ఓకేనా? ఆయన అయితే నేను ఎప్పుడు కన్సల్ట్ చేయలేదు కానీ అందుబాటులోనే ఉన్నారని అనుకుంటున్నాను. సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు ఈ 2019లో ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరిని కూర్చోబెడదాం అనుకుంటున్నారు? 2019 అది బాగుండే ఉన్నాయి. మీ నిర్ణయం? మన నిర్ణయం ఓటు వరకునే కదండి. తర్వాత ఎవరైతే బాగుంటుంది? ప్రస్తుతం అయితే పవన్ అని. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.